ప్రతి మనిషి జీవితంలో ఇదే నా చివరి రోజు అనుకునే రోజు ఒకటి ఉంటుంది. ఆ చివరి రోజు నాకు ఈ రోజేమో అనిపిస్తుంది. ఇంతకు నేనెవరో చెప్పలేదు కదా. నా పేరు శ్రీరామ్, మాది అయోధ్యాపురం. బస్సు బ్రేక్ డౌన్ అయింది. నెక్స్ట్ వచ్చే ఊరు ఎవరైనా ఉంటే వెళ్ళిపోవచ్చు. నెక్స్ట్ ఏ ఊరన్నా? అయోధ్యాపురం. ఎవరైనా ఉన్నారా? నేనున్నాను. నానా, ఏరా ఇంత లేట్ అయింది? ట్రైన్ మిస్ అయిందమ్మా, బస్కి వచ్చాను. ఓహో, ఎలా ఉన్నావురా? బాగున్నావా? ఏంటి ఇలా చిక్కిపోయావు? సరిగ్గా తినట్లేదా? అదేం లేదమ్మా, నేను బాగానే ఉన్నాను. నువ్వు బాగున్నావా? బాగానే ఉన్నానురా. నానా, నానా, కౌసల్య, పై పంచ తీసుకురా, బయటికి వెళ్ళాలి. సరే.
క్షమించడా అమ్మా? అలా మాట్లాడకురా. నాన్నకు నువ్వంటే చాలా ఇష్టం. నీ ముందు అలా ఉంటారు, కానీ నువ్వు అక్కడున్నప్పుడు ఎప్పుడు నీ గురించే మాట్లాడతారు. ఆయన ధ్యాసంతా నీ మీదే ఉంటుంది తెలుసా? రా నాన్న. నా కొడుకు ఏం చేస్తున్నాడో, ఏం తిన్నాడో, అసలు తిన్నాడో లేదో అని ఎప్పుడు నీ మీదే మనసు పెట్టుకుంటారు. ఊళ్ళో వాళ్ళందరికీ నీ గురించి చాలా గొప్పగా చెప్తుంటారు. నా కొడుకిలా, నా కొడుకలా అని. ఏదో నువ్వు ఉన్నావని నీ ముందు బెట్టు చేస్తున్నారు, కానీ అదే ఒక్క 4 రోజులు నువ్వు ఇక్కడున్నావనుకో, మీ నాన్నే నీ చుట్టూ తిరుగుతారు. చూస్తూ ఉండు. ఏంట్రా, ఏం మాట్లాడలేదు? మా అమ్మ ఎప్పటి నుంచి ఇంత బాగా అబద్ధాలు చెప్పడం నేర్చుకుందా అని ఆలోచిస్తున్నానమ్మా. నన్ను క్షమించరా. నువ్వు అలా బాధపడుతుంటే చూడలేక అబద్ధం చెప్పాను. నువ్వు మీ నాన్న కలిసి సంతోషంగా మాట్లాడుకుంటుంటే చూడాలనుందిరా. ఆ రోజు తొందరలోనే రావాలని ఆ దేవుణ్ణి వేడుకుంటున్నాను. బాధపడకమ్మా, నాన్న నన్ను అర్థం చేసుకునే రోజు వస్తుందిలే. అయినా ఇది ఎప్పుడు ఉండేదే కదా. నువ్వు బాధపడకమ్మా. అమ్మా, నీ చేతి వంట తినాలని నిన్నటి నుంచి ఏం తినకుండా ఉన్నానమ్మా. బాగా ఆకలిగా ఉందమ్మా. అన్నం పెట్టమ్మా. నేను పిచ్చిదాన్ని. కొడుకు తిన్నాడో లేదో అని కూడా తెలుసుకోలేదు. రా నాన్న, అన్నం పెడతా. అన్నయ్య అన్నయ్య ఎక్కడున్నావురా? ఇక్కడే ఉన్నా చెల్లి. అరే అన్నయ్య, ఆడుకోవడానికి వెళ్దామారా? నాన్న నువ్వే అడగరా. సరే, నువ్వు ఇక్కడనే ఉండు, నేను నాన్నని అడిగొస్తా. నాన్న, నేను చెల్లి ఆడుకోవడానికి వెళ్తున్నాను. సరేరా, జాగ్రత్తగా చూసుకో చెల్లిని. సరే నాన్న. ఎక్కడ చెల్లి? అదేనా? అన్నయ్య, చెల్లి, నాన్న, 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 చెల్లి. ఏందిరా? చెల్లికి ఏమైందిరా? అక్కడ బావిలో పడిపోయింది నాన్న. అయ్యో బిడ్డ, అమ్ములు. అమ్మా, చెల్లి బావిలో పడిపోయిందమ్మా. అమ్ములు, అమ్ములు, నీ నాన్న ఒకసారి చూడరా. అమ్ములు, లేవే అమ్ములు, అమ్ములు, లేరా, అమ్ములు, లేరా, అమ్ములు, లేరా, అమ్ములు, లేరా, అమ్ములు. అరే, చెల్లిని చూసుకోమంటే నీ నిర్లక్ష్యంతో చంపేసావు కదరా. పోరా ఇక్కడి నుంచి, పో. ఏందన్నా, నైట్ ఇక్కడే పడుకున్నావా? ఇక్కడే పడుకున్నా. సరే కానీ సరే.
అమ్మా 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 ఏం చేస్తున్నావు? పండగ వస్తుంది కదరా నాన్న, బూజు దులుపుతున్నాను. సరే నేను అలా బయటికి పోయేస్తా. సరే. వీడెప్పుడూ ఇంతే, చిన్నప్పుడు పుస్తకాలన్నీ ఎక్కడ పడితే అక్కడ పడేస్తుంటాడు. ఈసారి వచ్చే శ్రీరామనవమి పండుగ చాలా గొప్పగా నిర్వహించుకుందాం దశరథ రామయ్య గారు. అలాగే, తప్పకుండా చేద్దాం. దాన్నే ఉంది. మన శ్రీరామ్ కదా. ఏంటి దశరథ రామయ్య గారు, మీ అబ్బాయి ఇలా రోడ్ల మీద మీరేంటి, మీ వ్యవహారం ఏంటి, మీ అబ్బాయి ఇలా తయారయ్యాడేంటండి? ఏం జరిగిందండి? నాన్న అసలు అక్కడ ఏం జరిగిందంటే నా పరువు పోయింది. అదేగా జరిగింది అక్కడ. ఏం పాపం చేశామని నిన్ను ఆ దేవుడు మా కొడుకుగా ఇచ్చాడురా. అసలు ఏం జరిగిందండి అక్కడ? అప్పుడు వీడి వల్ల నా కూతురు చనిపోయింది. ఇప్పుడు ఊరు నడిబొడ్డున నా పరువు పోయింది. ఈ దశరథ రామయ్యకు శత్రువులు లేరురా, కానీ నా కొడుకే నా శత్రువుగా పుట్టినందుకు ఇప్పుడు బాధపడుతున్నాను రా. నా కూతురు బదులుగా నువ్వు చనిపోయినా బాగుండని నాకు ఇప్పుడు అనిపిస్తాందిరా. వెళ్ళిపోరా ఈ ఇంటి నుండి, మా జీవితం నుండి. నాన్న మీరంటే నాకు చాలా ఇష్టం నాన్న. నేను మీ కొడుకున్నాన్న. అలాంటిది మీ పరువు పోయే పని నేను ఎలా చేస్తాను నాన్న? అది కల్లో కూడా జరగదు. అసలు అక్కడ జరిగిందేంటని చిన్నప్పుడు చెల్లి విషయంలో అడగలేదు, ఇప్పుడు ఈ విషయంలోనూ అడగలేదు. చెప్పే సమయము నాకు ఇవ్వలేదు. కానీ మీ మాట నేను ఎప్పుడు తప్పనన్నా. వెళ్ళిపోతాను ఈ ఇంటి నుండి, మీ జీవితాల నుండి దూరంగా వెళ్ళిపోతాను. అరే చిన్న, ఏమండి వాడు వెళ్ళిపోతాడంట. అరే నాన్న ఆగరా. వద్దు నాన్న, నా మాటిను. మీ నాన్న సంగతి తెలిసిందే కదా. అరే నా మాటినరా, వెళ్ళొద్దురా. వదిలేయమ్మా, నేను వెళ్ళిపోతాను. అరే నాన్న వద్దురా, మీ నాన్న అంతే అంటారు, నీకు తెలిసిందే కదా. వద్దురా, నా మాటినరా. వద్దురా, వద్దురా అన్న, నా మాటిను. వద్దురా, వెళ్ళకు నాన్న, వెళ్ళకు. ఈ అమ్మను వదిలిపెట్టి వెళ్ళకు. అరే ఎందుకు ఇలా చేస్తున్నా? అరే నా మాటినరా. కౌసల్య, వాడి కోసం అడుగు బయట పెడితే తిరిగి లోపలికి వచ్చేది వైదవ్యంతోనే. పరమేశ్వర, ఆయన మనసు మార్చవయ్యా.
నాన్న, నేను మీతో చెప్పాలనుకున్న మాటలు ఇలా రాసుకుంటున్నాను. ఆ రోజు అసలు ఏం జరిగిందంటే సరేరా, జాగ్రత్తగా చూసుకో చెల్లిని. సరే నాన్న. శ్రీరామ్, ఎక్కడ్రా? ఆ నాన్న, చెల్లి నేను ఇప్పుడే వస్తా, నువ్వు ఇక్కడనే ఉండు. తినకుండా ఏమాటలరా, వెళ్ళి చెల్లిని తీసుకురాపో. సరే నాన్న. మీరు నన్ను పిలవకపోయి ఉండుంటే నేను చెల్లి దగ్గరే ఉండేవాడిని నాన్న. చెల్లిని కాపాడుకునేవాడిని నాన్న. చెల్లి! నేను వెళ్ళేసరికి చెల్లి బావిలో పడిపోయింది నాన్న. నేను నిర్లక్ష్యంతో నా చెల్లిని చంపుకోలేదు నాన్న. నాకు చెల్లంటే ప్రాణం నాన్న. నేనెలా చంపుకుంటాను నాన్న? దశరథ రామయ్య గారు ఉన్నారా అమ్మ? ఇంతకుముందు అక్కడ జరిగిన గొడవ గురించి, అసలు అక్కడ జరిగింది ఏమిటో దశరథ రామయ్య గారికి తెలియపరచడానికి వచ్చాను. నమస్కారం దశరథ రామయ్య గారు. అసలు మీ అబ్బాయి ఎందుకు గొడవ పడ్డాడో తెలుసా? ఎందుకు? మీకోసమేనండి. నేను మా తమ్ముడు కోసం ఎదురు చూస్తున్నప్పుడు అటుగా మన శ్రీరామ్ రావటం గమనించాను. అక్కడే మున్సబ్ గారి కొడుకు కూడా ఉన్నాడు. ముందు ఇజ్జత్ పోయిందిరా మామ. టైం రానిరా, టైం వచ్చినప్పుడు అటు సంగతి చూద్దాం మావా. ఆయన హాయ్రా, ఏం చేస్తున్నావు? ఎలా ఉన్నావు? ఏముందన్నా, పనికే పోతున్నా. డిగ్రీ మధ్యలోనే ఆపేసావా? ఏం చేద్దామన్నా, తప్పలేదు. ఫస్ట్ డిగ్రీ కంప్లీట్ చేయి, జాబ్ విషయం నేను చూసుకుంటా. ఇన్నాళ్ళు వీడు అయ్యే చెబితే విన్నాం, ఇప్పుడు వీడొచ్చాడా? పెద్ద మనిషి కొడుకు కదా. పెద్ద మనిషా? ఎప్పుడయ్యాడ్రా? ఫంక్షన్కి మన పిలవలేదా? రే సత్య, మాటలు జారొద్దు. సరే అన్న, కలుస్తానే. నువ్వు వెళ్ళరా. అక్కడ గొడవ జరగబోతోందని నాకు అర్థమైంది. ఏంట్రా వాగుతున్నావు? ఒక ఆడదాని చెయ్యి పట్టి లాగినందుకు ఊరు మధ్య పంచాయతీలో నిలబెట్టి పరువు తీశాడు నీ అయ్య. ఈసారి వచ్చే పండగ జాతరలో నీ అమ్మ చెయ్యి పట్టుకొని లాగుతా. పోయే పరువు నీ అయ్యది, తీరే పగ నాది. ఎక్కడ బయలుదేనా? వచ్చేస్తున్నా. వాడు తప్పుగా మాట్లాడినందుకే గొడవ పడ్డాడు కానీ తనంతట తాను గొడవ పడలేదండి. ఇంతలో మీరు వచ్చి అక్కడ ఏం జరిగిందో కూడా తెలుసుకోకుండా మీ అబ్బాయిదే తప్పన్నట్టు అందరిలో కొట్టారు. అయినా ఒక్క మాట మాట్లాడకుండా మీ మీద గౌరవంతో అక్కడి నుంచి వెళ్ళిపోయాడే గాని ఏమీ మాట్లాడలేదు. మీరు నేర్పిన సంస్కారం అండి మీ అబ్బాయిది. శ్రీరామ్ తప్పు చేయడు దశరథ రామయ్య గారు, తప్పు చేయడు. నా కూతురు బదులుగా నువ్వు చనిపోయినా బాగుండని నాకు ఇప్పుడు అనిపిస్తాందిరా. పోరా బయటికి. ఏమైందండి? కౌసల్య, నాకు మన కొడుకు చూడాలనుంది, మన శ్రీరామ్ చూడాలనుంది.
నన్ను క్షమించరా. నేను మిమ్మల్ని క్షమించడం ఏంటి నాన్న? మీరు నా దేవుడు నాన్న. అరే, 12 ఏళ్ల నుంచి ఇన్ని బాధలు కడుపులోనే ఉంచుకొని ఎలా భరించావురా? ఈ రోజు కాకపోయినా ఎప్పటికైనా నన్ను అర్థం చేసుకుంటారనే నమ్మకం నాన్న. పదరా, ఇంటికి వెళ్దాం పద. అమ్మ నీకోసం ఎదురు చూస్తూ ఉంటుంది. పద.